శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం లెవెల్ 2 కోర్ కాన్సెప్ట్స్ అండ్ ఆర్గనన్లో ఎపిసోడ్ 43 పార్ట్ 2 ప్రిపరేషన్ ఆఫ్ మెడిసిన్స్ ప్రాసెస్ గురించి లోతుగా అధ్యయనం చేయబోతున్నాం. అవునండి, ఈరోజు టాపిక్ చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. ఖచ్చితంగా. పోయిన ఎపిసోడ్లో మనం ఈ డైనమిక్ నేచర్ ఆఫ్ మెడిసిన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అంటే పొటెంటైజేషన్ ఫిలాసఫీ ఏంటి, అలాగే మన శరీరంలోని వైటల్ ఫోర్స్తో ఈ మందులు ఎలా ఇంటరాక్ట్ అవుతాయి అనేది తెలుసుకున్నాం. అవును, అక్కడ మనం చూసిందేంటంటే ఈ మందులకి ఒక అదృశ్యమైన శక్తి ఉంటుంది అని. కరెక్ట్. కానీ ఇక్కడ నాకు సహజంగానే ఒక పెద్ద ప్రశ్న తలెత్తింది. అసలు ఈ డైనమిక్ మెడిసిన్ అనేది ఎలా తయారవుతుంది? అంటే ఇప్పుడు పొటెంటైజేషన్ ప్రాసెస్ అంటున్నారు కదా, ఒక మామూలు ఆకురసము లేక ఒక గట్టి లోహమో తీసుకుందాం, దానికి అంతటి అద్భుతమైన ప్రాణశక్తి ఎలా వస్తుంది? అసలు ఈ ప్రాసెస్ లోపల ఏం జరుగుతోంది? హోమియోపతి ఫార్మసీ పూర్తిగా భిన్నమైనది. ఒక ముడి పదార్థాన్ని, అంటే క్రూడ్ ఫామ్లో ఉన్న ఒక వస్తువును అత్యంత శక్తివంతమైన డైనామిక్ మెడిసిన్గా మార్చే ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ ఇది. ఓహో! దీంట్లో ముఖ్యంగా 3 ప్రధాన దశలుంటాయి. అవే ట్రిచ్యురేషన్, డైల్యూషన్ మరియు సక్సెషన్. డాక్టర్ హానిమన్ గారు ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్లోని ఆఫోరిజం 269లో దీని గురించి చాలా స్పష్టంగా చెప్పారు. అఫోరిజం 269 అంటే ఇదొక ఫౌండేషన్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. అసలు ఈ హోమియోపతి ఫార్మసీకి అదే పునాది. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. ఇప్పుడు మందులను డైల్యూట్ చేయాలనే ఆలోచన డాక్టర్ హానిమన్ గారికి ఎందుకొచ్చింది? అంటే ఒకరోజు ఉదయాన్నే నిద్రలేచి సరదాగా ప్రయోగాలైతే మొదలుపెట్టలేదు కదా? అవును, ఖచ్చితంగా లేదు. దీని వెనక ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. అదే, ఆ సంఘటన గురించే నేను మన సోర్స్ మెటీరియల్లో చదివాను. అది విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అవునా? అదేంటో మన శ్రోతలకు కూడా చెప్పండి. అదొక రాత్రిపూట హానిమాన్ గారి దగ్గరికి తీవ్రమైన ఆస్తమాతో బాధపడుతున్న ఒక రోగి వచ్చాడు. పాపం అతనికి అసలు ఊపిరి ఆడట్లేదు. పరిస్థితి చాలా విషమంగా ఉంది. అవును, దురదృష్టవశాత్తు అప్పటికే హానిమాన్ గారి దగ్గరున్న మందులన్నీ అయిపోయాయి కదా. కరెక్ట్. ఎమర్జెన్సీ టైంలో మందుల్లేవు. మరి అప్పుడాయన ఏం చేశారంటే, ఆయన దగ్గర మందు అయిపోయిన ఒక ఖాళీ బాటిలుంది. అందులో అడుగున మందు తాలూకు ఆనవాళ్లు మాత్రమే మిగినున్నాయి. జస్ట్ ట్రేసెస్ అన్నమాట. అవును. ఆయన ఏం చేశారంటే, ఆ బాటిల్లో కాస్త నీళ్లు పోసి ఆ అడుగున ఉన్న కొద్దిపాటి మందు ఆ నీటిలో కలిసేరా దాన్ని బాగా కలిపి ఆ రోగికిచ్చారు. అంటే దాదాపుగా మందు లేని నీళ్ళిచ్చారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. మరుసటి రోజు ఉదయం ఆ పేషెంట్ అద్భుతంగా కోలుకున్నాడు. ఆస్తమా పూర్తిగా తగ్గిపోయింది. వావ్! పడ్డారు. దీన్ని మనం ఒక విస్తృత దృక్కోణంలో చూస్తే అప్పుడు హానిమాన్ గారికి తాను గతంలో సింకోనా బార్క్, అంటే సింకోనా బెరడ్తో చేసిన ప్రయోగాలు గుర్తొచ్చాయి. అవును కదా. అప్పట్లో మందులను ముడి రూపంలో వాడేవారు కదా. ముఖ్యంగా హోమియోపతిలో వాడే చాలా మందులు ప్రమాదకరమైన విషాలు. నిజమే. వాటిని డైరెక్ట్గా ఇస్తే రోగం తగ్గుతుందేమో కానీ ఆ విషం వల్ల వచ్చే దుష్ప్రభావాల వల్ల పేషెంట్కి చాలా నష్టం జరుగుతుంది. టాక్సిసిటీ ఎక్కువైపోతుంది. ఓహో! అంటే ఆ టాక్సిసిటీని తగ్గించడానికే ఈ డైల్యూషన్ పద్ధతి మొదలైంది అన్నమాట. ఖచ్చితంగా. డైల్యూషన్ అంటే కేవలం మందుని నీళ్లు లేదా ఆల్కహాల్తో కలపడం మాత్రమే కాదు, అందులోని భౌతిక పదార్థపు మోతాదును, అంటే ఆ మెటీరియల్ క్వాంటిటీని తగ్గిస్తూ దానిలోని స్వచ్ఛమైన క్యూరేటివ్ ఎనర్జీని బయటకు తీసుకురావడం. దీన్నే లా ఆఫ్ మినిమం డోస్ అంటారు కదా. అవునండి. సరే, నీళ్లలో లేదా ఆల్కహాల్లో కలిసే మందులకు ఈ డైల్యూషన్ పనిచేస్తుందని అర్థమైంది. కానీ నాకిక్కడ డౌట్. చెప్పండి. మనం గోల్డ్ అంటే బంగారం లేదా పాదరసం లాంటి కఠినమైన లోహాలను కూడా మందులుగా వాడతాం కదా. అవును, వాడతాం. మరి ఒక గట్టి రాయిని లేదా లోహాన్ని తీసుకొచ్చి నేరుగా డైల్యూట్ చేయడం సాధ్యం కాదు కదా. నీళ్లలో వేస్తే అది కరగదు. వాటిని మందులుగా ఎలా మారుస్తారు? ఇక్కడే మనకి ట్రిచ్యురేషన్ అనే పద్ధతి వస్తుంది. ఇది మొదటి దశ. ట్రిచ్యురేషన్ అంటే ఏంటి? కరగని పదార్థాలను లాక్టోస్తో, అంటే షుగర్ ఆఫ్ మిల్క్తో కలిపి గంటల తరబడి నూరుతారు. అంటే గ్రైండింగ్ చేస్తారన్నమాట. నూరడమా? అంటే మన ఆయుర్వేదంలో రోట్లో వేసి లుబ్బుతారే అలాగా? అలానే ఉంటుంది, కానీ ఇది చాలా సిస్టమాటిక్గా జరుగుతుంది. ఉదాహరణకు మనం బయోకెమిక్ సాల్ట్స్, అంటే టిష్యూ సాల్ట్స్ తయారీ తీసుకుందాం. చెప్పండి. 1 వంతు రసాయనాన్ని తీసుకుని దానికి 9 వంతుల షుగర్ ఆఫ్ మిల్క్ కలుపుతారు. ఆ మిశ్రమాన్ని కనీసం 2 గంటల పాటు నిరంతరాయంగా నూరుతారు. అబ్బో!
2 గంటలా? అవును, అప్పుడే అది 1x అవుతుంది. ఆ గరుకుగా ఉండే లాక్టోస్తో కలిపి నూరడం వల్ల ఆ కఠినమైన లోహం ముక్కలు ముక్కలై సూక్ష్మమైన స్థాయికి విడిపోతుంది. అర్థమైంది. అంటే ట్రిచ్యురేషన్ ద్వారా కరగని వాటిని కరిగేలా చేశాం. ఆ తర్వాత దాన్ని ఆల్కహాల్తో డైల్యూట్ చేస్తాం. అవును. కానీ నాకు లాజికల్ డౌట్ అండి. మనం ఒక ద్రావణాన్ని పలచబరుస్తున్నాం. నా దగ్గర ఒక గ్లాసు నిమ్మరసం ఉంది. దాన్ని ఒక బకెట్ నీళ్లలో కలిపాను. హ్మ్. అది ఇంకా పలచగా మారుతుంది తప్ప స్ట్రాంగ్గా మారదు కదా. మరి ట్రిచ్యురేషన్ చేసినా డైల్యూషన్ చేసినా ఆ మిశ్రమానికి అసలైన డైనమిక్ శక్తి ఎలా వస్తుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఇక్కడే మనకి మూడవ దశ అయిన సక్సెషన్ అనేది వస్తుంది. సక్సెషన్ అంటే బాటిల్ పట్టుకుని ఊపడమేనా? మన టానిక్ బాటిల్స్ మీద షేక్ వెల్ అని రాసుంటుంది కదా, అలానా? కాదు కాదు, ఇది కేవలం కదపడం కాదు, విగరస్ షేకింగ్ అండి. ప్రతి డైల్యూషన్ తర్వాత ఒక గట్టి లెదర్ ప్యాడ్ మీద ఆ బాటిల్ని పట్టుకుని గట్టిగా కుదుపులిస్తారు. ఓహో, అంటే కిందకు గట్టిగా కొడతారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ షేక్స్ వల్ల మందులోని డైనమిక్ ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. అంటే పడుకున్న శక్తిని తట్లేపుతారన్నమాట. కరెక్ట్. సో ట్రిచ్యురేషన్, దాని తర్వాత డైల్యూషన్, ఆ తర్వాత సక్సెషన్, ఈ 3 దశలు కలిస్తేనే ఒక అద్భుతమైన హోమియోపతిక్ మందు పుడుతుంది. అప్పుడే పొటెంటైజేషన్ కంప్లీట్ అవుతుంది. వావ్, చాలా క్లియర్గా అర్థమైంది. అయితే మనం మందుల షాప్కి వెళ్ళినప్పుడు బాటిల్స్ మీద 3x, 6x అని లేదా 30C, 200C అని రకరకాల పేర్లు కనిపిస్తుంటాయి. ఈ స్కేల్స్ ఏంటో సింపుల్గా చెప్తారా? తప్పకుండా. ఇక్కడ స్కేల్ అండర్స్టాండింగ్ చాలా ముఖ్యం. ఎక్స్ అక్షరంతో సూచించేది డెసిమల్ పొటెన్సీ. డెసిమల్ అంటే 10 కదా. అవును. ఇందులో 1:9 నిష్పత్తుంటుంది. అంటే ఒక భాగం మందు, 9 భాగాలు వెహికల్ అంటే ఆల్కహాల్ లాంటివి. ఓకే. అదే సి అక్షరంతో సూచించేదాన్ని సెంటిసిమల్ పొటెన్సీ అంటారు. సెంచురీ అంటే 100 కదా, ఇందులో 1:99 నిష్పత్తిలో తీసుకుంటారు. అంటే ఒక చుక్క మందు 99 చుక్కల ఆల్కహాల్ తీసుకుని దానికి 100 సార్లు సక్సెషన్ ఇస్తారనమాట. అవునండి. అప్పుడు అది 1C అవుతుంది. మళ్ళీ అందులోంచి ఒక చుక్క తీసి కొత్త 99 చుక్కల ఆల్కహాల్లో వేసి మళ్ళీ 100 సార్లు సక్సెషన్ ఇస్తారు. అప్పుడు అది 2C అవుతుంది. ఓహో, ఇదొక స్టెప్ వైజ్ ప్రాసెస్ అనమాట. దశలవారీగా చేసుకుంటూ పోతారు. ఖచ్చితంగా. అలా 30C, 200C అని తయారు చేస్తారు. సరే, ఇక్కడ మనం కొంచెం లాజికల్గా ఆలోచిద్దాం. ఇక్కడే నాకు అసలైన డౌట్ వస్తోంది. ఏంటది? ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం మందును డైల్యూట్ చేస్తున్న కొద్దీ ప్రతిసారి అందులో భౌతిక పదార్థం అంటే ఆ మెటీరియల్ తగ్గిపోతూ వస్తోంది కదా. అవును, తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఒక స్టేజ్కు వచ్చేసరికి అందులో అసలు మందు తాలూకు ఒక్క అణువు కూడా మిగలదు కదా. మరి దాని పవర్ ఎలా పెరుగుతోంది? మందే లేనప్పుడు అది మన రోగాన్ని ఎలా తగ్గిస్తోంది? చాలా మందికి వచ్చే సందేహం ఇది. అంటే ఇదంతా జస్ట్ ప్లాసిబో ఎఫెక్ట్ కాదా అని చాలామంది అడుగుతుంటారు. ఈ పారాడాక్స్కి ఆన్సర్ ఏంటి? నుంచి మాట్లాడుకోవాలి. ఆటమిక్ ఎనర్జీనా? అంటే ఆటం బాంబ్ లాంటిదా? అవును. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి. ఒక పదార్థాన్ని మాలిక్యులర్ స్థాయికి విభజించినప్పుడు అందులోని అణువుల్లో నిరంతర కదలిక వస్తుంది. దాన్నే నాన్ స్టాప్ మొబిలిటీ అంటారు. ఓకే. ఒక అణువును విచ్ఛిన్నం చేసినప్పుడు అంటే స్ప్లికింగ్ ఆఫ్ ఎన్ ఆటమ్ జరిగినప్పుడు ఎంతటి అపారమైన శక్తి విడుదలవుతుందో తెలుసు కదా. అవును, చాలా భయంకరమైన శక్తి వస్తుంది. ఈ ప్రాసెస్లో కూడా జరిగేదదే. భౌతిక పదార్థం తగ్గిపోయినా సరే ఆ సక్సెషన్ వల్ల అంతర్గతంగా ఉండే అపారమైన క్యూరేటివ్ శక్తి అనంతంగా బయటకు వస్తుంది. వావ్. అంటే మెటీరియల్ క్వాంటిటీ 0 అయినా మెడిసిన్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ ఎనర్జెటిక్ అన్నమాట. అద్భుతమైన అనాలజీ అండి ఇది. మనం అణువుని పగలగొడితే శక్తి ఎలా వస్తుందో ఇక్కడ భౌతికత్వం నశించిన చోటే అసలైన డైనమిక్ ఎనర్జీ మేల్కొంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. కానీ మీ మాటలు వింటుంటే నాకొక చిన్న భయం కూడా మొదలైంది. ఎందుకు? ఇప్పుడు ఇంతటి అపారమైన పవరున్న మందులను మనం వాడుతున్నాం. హోమియోపతి అనగానే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చాలామంది గుడ్డిగా నమ్ముతారు. ఇంటర్నెట్లో చూసి ఏది పడితే అది కొనుక్కుని వేసుకుంటారు. అవును, అది చాలా తప్పు. ఈ ప్రాసెస్ సరిగ్గా అర్థం చేసుకోకుండా పవర్ని తప్పుగా వాడితే జరిగే ప్రమాదాలేమిటి? పొటెన్సీ ఎంపికలో తప్పులు చేస్తే జరిగే నష్టం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అండి. నేను మీకు మన సోర్స్ మెటీరియల్లో ప్రస్తావించిన ఒక భయానకమైన ఉదాహరణ చెప్తాను. చెప్పండి. ఒక కుర్రాడికి సాధారణ జ్వరం వచ్చింది. అప్పుడొక నాటు హోమియోపతి వైద్యుడు ఆర్సెనిక్ ఆల్బమ్ 3C అనే మందునిచ్చాడు. ఆర్సెనిక్ ఆల్బమ్ అంటే? ఆర్సెనిక్ అంటే అత్యంత ప్రాణాంతకమైన విషం, డెడ్లీ పాయిజన్ అది. అవును కదా. ఆ వైద్యుడు ఆ మందుని రోజుకో డోస్ చొప్పున 8 రోజుల పాటు వరుసగా ఇచ్చాడు. ఒక్క నిమిషం.
3C అంటే అది చాలా తక్కువ పొటెన్సీ కదా, అందులో ఇంకా మెటీరియల్ అంటే ఆ విషం తాలూకు అవశేషాలు గట్టిగానే ఉంటాయి కదా. ఖచ్చితంగా అది పూర్తిగా ఎనర్జీగా మారలేదింకా. ఆ డాక్టర్కి ఈ పొటెంటైజేషన్ ప్రాసెస్ మీద సరియైన అవగాహన లేకపోవటం వల్ల అనవసరంగా మళ్లీ ఆ విషాన్ని పేషెంట్కిచ్చాడు. అయ్యో, మరేమైందా కుర్రాడికి? జ్వరం తగ్గిందా? జ్వరం తగ్గకపోగా ఆ విషం ప్రభావం వల్ల వాడి గొంతు మరియు నాలుక కాలిపోయాయి. అక్షరాల ఒక కాల్చిన మాంసంలా, బేక్డ్ మీట్లాగా భయంకరంగా తయారయ్యాయి. ప్రాణాపాయ స్థితికి వెళ్లాడు. బాబోయ్, అంత దారుణంగానా? అవునండి. ఎందుకంటే తక్కువ పొటెన్సీలో అనవసరంగా మళ్లీ ప్రాణాంతకమైన విషాలను వాడితే అది వ్యాధిని తగ్గించకపోగా మన శరీరంలో ఒక కృత్రిమమైన ప్రాణాంతక పరిస్థితిని తెస్తుంది. అంటే రోగాన్ని తగ్గించాల్సిన మందు రోగంగా మారిందనమాట. కరెక్ట్. అందుకే పొటెన్సీ చాయిస్, రిపిటీషన్ మరియు డెప్త్ ఆఫ్ యాక్షన్ పట్ల సరియైన అవగాహన ఉండటం చాలా ముఖ్యం. దానికి ఈ ప్రిపరేషన్ నాలెడ్జ్ ఎంతో అవసరం. నిజంగా కళ్ళు తెరిపించే ఉదాహరణ ఇది. ఒక మందు తయారీ విధానం ఎంత పవిత్రమైనదో, ఎంత ఖచ్చితమైన సైన్స్ దాని వెనుక ఉందో ఈరోజు మనం చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. అవునండి. ట్రిట్యులేషన్ ద్వారా కరగని వాటిని విడగొట్టి, డైల్యూషన్తో పలచబరచి, సక్సెషన్ అనే కుదుపుల ద్వారా ఆ ద్రావణానికి ఒక అణుశక్తి లాంటి డైనమిక్ ఎనర్జీని తీసుకొచ్చే ఈ జర్నీ నిజంగా అద్భుతం. ఖచ్చితంగా ఇది డాక్టర్ హానిమాన్ గారి మేధస్సుకు నిదర్శనం. అయితే ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్నను శ్రోతల ముందుంచాలి అనుకుంటున్నాను. చెప్పండి. ఈరోజు మనం తెలుసుకున్నాం గదా, హోమియోపతి మందులు మెటీరియల్ స్థాయిలో కాకుండా పూర్తిలా ఎనర్జీ అంటే శక్తి స్థాయిలో పనిచేస్తాయని. అవును. అలాగే వ్యాధి కూడా భౌతికమైనది కాదు, అదొక నెగటివ్ ఎనర్జీ అని కూడా మనకు తెలుసు. మరి మనం ఒక్కసారి ఊహించుకుందాం, ఒక ప్రత్యేకమైన మందు యొక్క డైనమిక్ ఫ్రీక్వెన్సీ అంటే ఆ శక్తి తరంగాలు మన శరీరంలోని ఆ అదృశ్యమైన వ్యాధి ఫ్రీక్వెన్సీని ఎలా ఖచ్చితంగా గుర్తిస్తాయి, దాన్ని వెతుక్కుని వెళ్ళి ఎలా ఢీకొంటాయి. వావ్! ఈ రెండు శక్తుల మధ్య మన శరీరంలో జరిగే ఆ అదృశ్యమైన సమరం, ఆ ఇన్విజిబుల్ బ్యాటిల్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. నిజంగా చాలా ప్రొవోకేటివ్ థాట్ అండి ఇది. దీని గురించి ఆలోచిస్తేనే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక ఈరోజు మనం ముఖ్యంగా మందుల తయారీ విధానం అంటే ప్రిపరేషన్ ప్రాసెస్ గురించి, అందులోని 3 దశలైన ట్రిచ్యురేషన్, డైల్యూషన్, సక్సెషన్ గురించి చర్చించుకున్నాం. అవును. అలాగే పొటెంటైజేషన్ మెకానిజం అంటే అణుశక్తి తరహాలో డైనమిక్ ఎనర్జీ ఎలా పెరుగుతుందో తెలుసుకున్నాం. ఇది హోమియోపతి ఫార్మసీ యొక్క పునాది. ఆర్గనాన్లోని ఎఫోరిజం 269 దీనికి మూలాధారం. కరెక్ట్. ఇదంతా ఒక ప్రాథమిక అవగాహన మాత్రమే. తదుపరి ఎపిసోడ్స్లో అంటే ఎపిసోడ్ 44 పార్ట్ 1లో ట్రిచ్యురేషన్ గురించి పూర్తిగా, అలాగే ఎపిసోడ్ 44 పార్ట్ 2లో డైల్యూషన్ మరియు సక్సెషన్ గురించి ఇంకా లోతుగా అధ్యయనం చేస్తాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.